ఈ విషయం మీకు తెలుసా? భారతదేశంలో 12 జ్యోతిర్లింగాల్లో 8వ జ్యోతిర్లింగం నాగనాథ్ జ్యోతిర్లింగం. ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకాపురానికి 25 కిలోమీటర్ల దూరంలో స్థిరమై ఉన్నది. ధర్మశాస్త్రాల అనుసారం శివుణ్ణి నాగులకు దేవుణ్ణిగా ప్రార్థిస్తారు. ఈ ఆలయ పరిసరాల్లో 25 మీటర్ల ఎత్తుగల శివుని భారీ విగ్రహం నిర్మించారు. ఇది చాలా దూరం వరకు భక్తులకి దర్శనమిస్తుంది. స్థల పురాణం ప్రకారం పూర్వం సుప్రీడు అనే ఒక పరమశివ భక్తుడు ఉండేవాడు. ఇతడు ఒక వ్యాపారి. అతడు ఎప్పుడూ ఆ శివుని ధ్యానంలోనే ఉండేవాడు, శివుని పూజిస్తూ ఉండేవాడు. కానీ అదే ప్రదేశంలో దారకుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు ఈ సుప్రియునిపై కోపంగా ఉండేవాడు. సుప్రియుడు వ్యాపారం కోసం పడవలో ప్రయాణిస్తుండగా అతని అనుచరులను మాయం చేసి తన క్షేత్రానికి తీసుకెళ్లాడు. దారకుడు చాలా హింసించాడు. ఆయనను సుప్రియుడు శివభక్తిని వీడక శివుని పూజిస్తూ ఉండేవాడు. ఇది గమనించిన దారకుడు సుప్రియుణ్ణి వధించుటకు వెళ్లే సమయంలో శివుడు ప్రత్యక్షమైనాడు. ఆ రాక్షసుని సంహరించాడు. అప్పట్నుంచి శివభక్తుల ప్రార్థన మేరకు అక్కడే శివుడు లింగ రూపంలో వెలిశాడు. అప్పటి నుంచి ఈ క్షేత్రం నాగనాథ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి, అకౌంట్ ని ఫాలో చేయండి.